తెలంగాణ గ్రామీణ రవాణా రంగంలో సరికొత్త విప్లవానికి ములుగు జిల్లా వేదిక కాబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లా పర్యటనలో భాగంగా సుమారు 16,000 కోట్ల భారీ వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న గ్రామీణ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు పైలాన్ను ఆవిష్కరించనున్నారు. అనంతరం నూతన ఐడీఓసీ భవన ప్రారంభోత్సవం చేయనున్నారు. పరకాల్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం తర్వాత భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. గ్రామీణ ప్రాంతాల ముఖ చిత్రాన్ని మార్చేలా ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రణాళికను సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,145 గ్రామీణ రహదారులను సుమారు 7,448 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేసేందుకు 16,007 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో చేపట్టే ఈ పనులకు 15 ఏళ్ల నిర్వహణ బాధ్యతను కూడా నిర్మాణ సంస్థలకే అప్పగించనున్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు జిల్లా కేంద్రంలో గట్టమ్మ ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన పైలాన్ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించి ఈ భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుడతారు. కామారెడ్డి జిల్లాలో ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొని అక్కడి నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 1:30కు మేడారం చేరుకుంటారు. సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని చీర సార ఎత్తు బంగారం సమర్పిస్తారు. మధ్యాహ్నం 2:30 గంటలకు ములుగు చేరుకొని 868 కోట్ల అభివృద్ధి పనుల పైలాన్ను ఆవిష్కరిస్తారు. అనంతరం ములుగు సమీకృత కలెక్టరేట్ నూతన భవనాన్ని సీఎం ప్రారంభిస్తారు. ములుగు తర్వాత హనుమకొండ జిల్లాలోని పరకాలకు సీఎం చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు పరకాల్లో 200 కోట్ల రూపాయలతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి మరో 243 కోట్లతో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు. 35 కోట్లతో నిర్మించిన 100 పడకల ఆసుపత్రి, 5 కోట్లతో నిర్మించిన డిగ్రీ కళాశాల భవనాన్ని సభావేదిక నుండి వర్చువల్గా ప్రారంభిస్తారు. పరకాల నియోజకవర్గంలో మొత్తం సుమారు 485 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. అభివృద్ధి కార్యక్రమాల అనంతరం పరకాల పశువుల సంత మైదానంలో భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. సభకు సుమారు 40,000 మంది హాజరయ్యేలా స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఏర్పాట్లు చేశారు. పరకాల పర్యటన కోసం 759 మంది పోలీసులు, ములుగు జిల్లా పర్యటన కోసం సుమారు 1,400 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొనున్నారు. సీఎం ములుగు జిల్లా పర్యటన ఏర్పాట్లను మంత్రి సీతక్క, పరకాల పర్యటన ఏర్పాట్లను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించి అన్ని శాఖల అధికారులకు కీలక సూచనలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తను ప్రతి నిత్యం వచ్చేటువంటి సమ్మక్క సారలమ్మ సన్నిధికి ముచ్చటగా ఈ జాతర నుంచి మళ్ళీ జాతర మధ్యలో అన్నట్టు జాతర ముందు 2 సార్లు రావడం జరిగింది. ఈ ఒక్క జాతరకు జాతర తర్వాత కూడా మళ్ళీ వచ్చి తల్లులను దర్శించుకోవడానికి రావడం చాలా సంతోషం. వారికి మన ప్రాంతం మీద ఉన్న అభిమానానికి, మన ప్రాంత దైవాల మీద ఉన్నటువంటి భక్తికి ఇది నిదర్శనం అని తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మేము మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఈ ములుగు ఆడబిడ్డగా నేనున్నా కాబట్టి పంచాయతీరాజ్ శాఖ నుంచి రాబోయే ఈ మిగతా 2 ఏళ్ళు 3 టర్ములుగా మరి 15 సంవత్సరాల మెయింటెనెన్స్ వరకు 16,000 కోట్లతోటి హ్యామ్ ప్రోగ్రామ్ను మనం తీసుకోవడం జరుగుతుంది. ఆ పైలాన్ ప్రారంభానికి కూడా ముఖ్యమంత్రి గారు, మా సహచర మంత్రులందరూ వస్తున్నారు. 4 గంటలకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరంగల్ జిల్లాలోని పరకాల నియోజకవర్గానికి రావటం జరుగుతుంది. పరకాల నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఓపెనింగ్లు, శంకుస్థాపన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా చేసుకోవడం జరుగుతుంది. రాష్ట్ర ప్రజలకే కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలకు కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన గడిచిన 2.5 సంవత్సరాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా పేదోళ్లకు ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ అభివృద్ధిని కూడా ఎక్కడా కుంటుపడనీయకుండా జోడెడ్లలా ఈ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుకుంది.